విభజన సమస్యలపై చర్చిద్దాం, మీ దగ్గరే మీటింగ్ పెట్టండి, వచ్చి కలుస్తా, పరిష్కార మార్గాలు చూద్దాం. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖ సారాంశం. ఈ నెల 6న ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరేలా చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన భేటీ అవుదామని రేవంత్ కు చంద్రబాబు ప్రతిపాదన పంపించారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. విభజన సమస్యల మీద రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాల గురించి చర్చిద్దామన్నారు. పొరుగు రాష్ట్రాల పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్న చంద్రబాబు విభజన జరిగి 10 ఏళ్లు కావస్తున్నప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. వాటి కారణంగా మన రెండు రాష్ట్రాల్లో సంక్షేమం ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతోందన్నారు. వీటన్నింటినీ కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం జూలై 6న శనివారం మధ్యాహ్నం మీ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకుందామంటూ చంద్రబాబు ప్రతిపాదన పంపించారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి సమస్యల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిగాయని, అయినా క్లిష్టమైన సమస్యలు అలాగే ఉన్నాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రయోజనాలు నెరవేరేలా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. ఈ నెల 4వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పెద్దలతో కూడా పెండింగ్ సమస్యలు, విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ పర్యటన తర్వాత చర్చలు జరుపుదామంటూ చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.